లాస్ట్ సెమిస్టర్ నేను యూఎస్కి వచ్చాక వీడియోస్ ఏం పెట్టలే కదా, ఇప్పుడు పెడతాను. యాక్చువల్గా ఒకవేళ సెమిస్టర్ స్టార్ట్ అయ్యాక అసలు సెమిస్టర్ బిగినింగ్లో ఏముంటుంది, యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇంట్రొడక్షన్ లాగా ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తా, చూసేయండి. వివేకంతో ఆలోచించండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందగాడు. కొత్తగా అనిపిస్తుంది. ఓకే, కొత్తగా కాదు, చెత్తగా చేయకపోతే బాగుంటుంది. చలి పెడుతుంది అయినా కానీ మనకి ధూళి ఎక్కువ కదా, సో అందుకు నాకు ఇది అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇట్లా అనుకోవడం. ఓకే, ఇప్పుడు అది కాదు, మనకు ధూళి ఎక్కువ కదా, అందుకే ఇంకా జాకెట్, ఇది జస్ట్ అప్పర్ జాకెట్, దాని మీద పెద్ద జాకెట్ ఉంటుంది, వింటర్ జాకెట్, అది వేసుకోవాలి. ఇట్ ఈస్ సో కూల్. చేతులు అంతా గ్లౌజులు కూడా వేసుకోవాలి. ఇలా ఇక్కడ బస్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడో చెప్పాల్సిన ఇప్పుడు చెప్తున్నా. సో ఒక నిమిషం చెప్తా. చూస్తున్నారా ఈ అపార్ట్మెంటు, ఇది నేనుండే అపార్ట్మెంటు, అండ్ ఇది ఇక్కడ బస్ స్టాప్. ఓకే, అండర్స్టాండ్ హియర్. ఆగస్ట్లో తీసుకుంటే మంచి అంత ఉండదు కాదు. ఆటగాడు, క్రికెట్ ఆటగాడు, కొత్తగా రెక్కలు వచ్చేనా గుటిలోని గువ్వ పిల్లకి. సో ఇలా వెళ్తే మా యూని వస్తా అన్నమాట. అదిగోండి, అదే మా ఫుడ్. ఇద్దామా? యా, వినిపించిందా? చలో, అదిగోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి. సో ఇదే అన్నమాట మా యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్. ఇది బోర్డు, మీకు మ్యాప్ చూపిస్తా పదండి. ఇదిగోండి గైస్, ఇదే మా యూనివర్సిటీ మ్యాప్. అంత పెద్దది కాదు, బట్ వెరీ గుడ్ యూనివర్సిటీ. చిన్నగానే మేము ఇలా ఇక్కడ నుండి ఇలా వచ్చి మా ఇల్లు ఇన్నేనంత దొబ్బించుకుంటుంది. సో సారీ, ఇలా వచ్చి మా పవన్ చెప్పినట్టు ఇలా తిరిగి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, బట్ మాకు అండర్ గ్రౌండ్ రూట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇడికి వచ్చేసి ఇక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి బయటకు వచ్చి ఇటు వెళ్ళిపోతాం. దీన్ని ఏదో అంటారు, పిల్లర్స్. దీని పేరేంటి? అదే అట్ట. ఇది యాక్చువల్లీ ఎప్పుడన్నా మీకు డే టైంలో చూపిస్తాను. న్యూ ఇయర్, క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ మా క్లాసెస్ జరుగుతాయి యూజువల్గా. నేను ఎప్పుడన్నా క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్ చూద్దాం. సో ఇలా వెళ్దాం. నేను చాలా మేము యాక్చువల్గా ఇక్కడ నుండి పైకి ఇచ్చేసి ఇలా వస్తే అయిపోతుంది, బట్ నేను వాళ్ళని ఇలా తిప్పి ఈ బిల్డింగ్లోకి తీసుకొచ్చి ఇలా బయటకు వచ్చి ఇప్పుడు ఇలా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాం. ఆటగాడు ఇక్కడ ఉంది కదా, స్టార్స్ వేర్ బ్లూ ఆన్ ఫ్రైడేస్ అని. ఇవాళ ఫ్రైడే అండ్ నేను నా వేషానికి అసలు ఇంత కూడా బ్లూ వేసుకోలేదు, ఎందుకంటే నేను స్టార్ కాదు, నేను గెలాక్సీని. ఇలా ఈవెంట్స్ హోల్డ్ చేస్తారు, తినట్టు ఫుడ్ గైజ్. ఇది రాగానే ఇంపార్టెంట్. అదేంటంటావు? నేను డౌట్ తెప్పిస్తానండి. ఏంటంటావు పవన్? అవి చికెన్ అని అనుకుంటున్నా, ఇక్కడ రాయలేదు మరి. అర్జుడు, వాట్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ వాట్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ ఇలినాయిస్? వైలెట్. జీకేలో కేక్. శర్మ అలా ఆడతారన్నమాట. అంతే అండి, తింటారా ఆడతారు. ఎక్కడ చూసిన మనోళ్ళు. ప్రూఫా చూపిస్తాను.
వెళ్తానన్నమాట. గైజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, గుడ్ నైట్. 7 Pines Road 15. బాయ్ పవన్. ఈవెంట్ అవ్వలే, బోర్ కొట్టింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. నాకు రేపు కాదు, నెక్స్ట్ టైం కాలేజ్కి వచ్చినాం మళ్ళీ ఇంకంత తర్వాత స్టాచ్యూ చూపిస్తా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి అండ్ బాయ్, సయనారా, రాధే రాధే. ఆ వర్క్ కరిగిపోయింది, ఇంకా దానికి డబ్బలు దీనికి ట్రిప్పులు ఉండే. ఇక్కడ ఇవాళ ఎండ బాగా కొట్టింది కాబట్టి కరిగిపోయింది. సో ఒకసారి నడుద్దాం. మంచులో నడకలో మంచు, ఏదో ఒకటి చేద్దాం, జర్రని జార పడదాం, దెబ్బలు తాకించుకుందాం. చికాగోలో చింటుగాడు, స్ప్రింగ్ ఫీల్డ్లో నంతగాడు. ఏ పాట పాడుతున్నానో చూడండి, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఆహా ఓహో, ఆహా ఓహో ఓహో, చలిలో చిందులేస్తున్నాడు చింటుగాడు వీడు. ఓడి అమ్మ, ఏం లిరిక్స్ రా అయ్యా.